కరీంనగర్కు చెందిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం ఎండీకి వినతిపత్రం సమర్పించింది. 2013 పీఆర్సీ అనంతరం పెండింగ్లో ఉన్న పీఎఫ్ కాంట్రిబ్యూషన్ను ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయడం, 2017 నుంచి 2021 మధ్య పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణలు మరియు బకాయిలను చెల్లించడం, పెన్షన్, కుటుంబ పెన్షన్, వైద్య సదుపాయాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను సకాలంలో అందించడం వంటి అంశాలను ప్రస్తావించింది. అలాగే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ వీఆర్ఎస్ కింద పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు హామీ ఇచ్చిన ఆర్థిక ప్రయోజనాలు, ఎక్స్గ్రేషియా, ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరింది. డీఏ, సీబీఎస్, జేబీఎస్ తదితర బకాయిలను విడతల వారీగా అయినా చెల్లించి రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యాన్ని సంఘం విజ్ఞప్తి చేసింది. ఎక్కడానికి చాతలేదు కాబట్టి దయచేసి సూపర్ లగ్జరీలో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వగలరని మా విన్నపం. అంటే 217 ఏరియాస్, 221 ఏరియాస్, ఇంకా రిటైర్ అయిన వాళ్ళకు గ్రాడ్యుయేట్, టీఎల్ఈ, సిసిఎస్ ఇట్లాంటివి చాలా రావాలి. దాదాపు మాకు జీతాలు లేవు, ఇటు డబ్బులు వస్తలేవు, తినడానికి కూడా ఇబ్బంది అవుతున్నది, పెన్షన్ లేదు. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మా బకాయిలు మాకు ఇచ్చినట్టుంటే మేము సగౌరవంగా బతికి మేము ఇచ్చేస్తామని ఎంతోమంది, దాదాపు ఇప్పటికీ 340-350 మంది కార్మికులు చనిపోయినారు బకాయిలు లేక, తిండికి లేక. దయచేసి ఇంత దృష్టి పెట్టుకొని ఈ 5-6 రోజులలో మాకు బకాయిలు విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని మా ప్రార్థన. కె రవీందర్, జగిత్యాల. రాజయ్య, బి రాజయ్య, ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు. ఈరోజు ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రీజనల్ హెడ్ క్వార్టర్స్ ముందు విశ్రాంతి ఉద్యోగుల సంఘం ధర్నాలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా కరీంనగర్కు నేను రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ధర్నా ఇది 2వ ధర్నా ఈ సంవత్సర కాలంలో ఆర్ఎం ఆఫీసుల ముందు. ఇంతకుముందు చాలా సందర్భాల్లో మేనేజింగ్ డైరెక్టర్ గారికి చాలా వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. ఎందుకు? మేమంతా శాంతియుతంగా ఒక సీనియర్ సిటిజన్గా గౌరవప్రదంగా మేము అందరం రిటైర్డ్ అయినాం. మా సమస్యను మీరు వెంటనే స్పందించి పరిష్కరించాలని చెప్పి పోయిన వీసీఎం ఎండి గారి దగ్గర కూడా రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ఎండి గారికి మొన్న కాలంలో 9వ తేదీన, అంటే ఏప్రిల్ 10వ తేదీన విశ్రాంతి ఉద్యోగుల రావాల్సిన డబ్బులన్నీ మేము ఇస్తా దశల వారిగా హామీ ఇవ్వడం జరిగింది. ఆ మధ్యకాలంలో సమ్మె వచ్చింది. మేము అడుగుతూ ఉన్నాం, ఇలా 2017 అంటే 9 సంవత్సరాలు 17లో రిటైర్డ్ అయిన కార్మికులకు వాళ్ళకు సంబంధించిన ఆర్టీసీలో పొదుపైన డబ్బులు కానీ, సర్వీసు డబ్బులు కానీ, గ్రాడ్యుయేట్కి సంబంధించిన కానీ వెంటనే చెక్కులు ఇచ్చి ఆ రోజులలో ఇంటికి పంపించేది. కానీ ఇవాళ 9 సంవత్సరాలైనా చాలామంది చనిపోతూ ఉన్నారు, ఇంతవరకు డబ్బులు రాలేదు. అలాగే 21 పే స్కేల్స్ ఉన్న వాళ్ళకు వాళ్ళకు పే స్కేల్ చేశారు, ఇంతవరకు విశ్రాంతి ఉద్యోగుల ఊసెత్తట్లేదు. అలాగే 25 కూడా వచ్చేసింది. మేము అడిగాం ఎండి గారిని, అయ్యా 25 డిసెంబర్ వరకు మాకు పూర్తి ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులందరికీ రావాల్సిన డబ్బులు దశల వారీగా మీరు ఏం అప్పు తెస్తారో మాకు తెలియదు, మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఒక శాంతియుతంగా మేము, ఎందుకంటే బస్గా పయ్యా నైచలేగా అనట్లేదు. మేము ఎందుకు అనట్లేదు? మాకు తెలుసు ఈ సంస్థను గిన్నిస్ బుక్లో తీసుకెళ్లిన చరిత్ర ఈ ఆర్టీసీ కార్మిక వారి. కాబట్టి అలా మేము చెప్పదలుచుకున్నాం, అయ్యా సంస్థలు నష్టాలు ఉంటే కారకులం మేము కాదు, మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు వచ్చిన ఎండి గారు మీరు ఒకసారి దీన్ని పరిశీలన చేసి మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని కోరడం జరిగింది. ముఖ్యంగా మేము ఒక విషయం ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, ఇవాళ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ మేనేజ్మెంటు కొందరు అధికారుల సంఘం సారథ్య కమిటీ అని, ఇవాళ ఆర్టీసీ విశ్రాంతుల ఉద్యోగుల సంఘం ఇవాళ తయారైంది కాదు. 2002 అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి సంఘం పనిచేస్తాం. అందులో మేము రిటైర్డ్ అయ్యి ఆ సంఘంలో సభ్యులైపోయినాం. కాబట్టి ఇవాళ ఆర్టీసీ కార్మికులకు ఇవాళ బస్సులలో ఫ్రీ సౌకర్యం లేకుంటే 2014 తర్వాత ఫ్రీ వచ్చింది. 2015 తర్వాత
కేసీఆర్ ప్రభుత్వంలో భార్యకు భర్త ఫ్రీ సర్వీస్ ఇచ్చారు. ఇవాళ మేము సూపర్ లగ్జరీ అడుగుతా ఉన్నాం. ఎందుకు? మహాలక్ష్మి వచ్చింది. మహాలక్ష్మి వలన మేము బస్సులో ఎక్కే పరిస్థితిలో లేవు. మేమంతా వయసు మళ్ళిన వాళ్ళం. 60 సంవత్సరాలు రిటైర్డ్ అయిందంటే 80 సంవత్సరాల వరకు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మాకు బస్సుకో 2 బస్సులలో ఇట్లా పర్మిషన్ ఇవ్వండి, ఏదో తార్నాకో హైదరాబాద్కు హాస్పిటల్కి వచ్చేయడానికి అని చెప్పి రిప్రజెంటేటివ్ ఇవ్వండి. దానిలో కుట్ర ఇవాళ ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్సు మీకెందుకయ్యా సూపర్ లగ్జరీ ట్రావెలింగ్ కావాలని అడిగిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఇలా సారథ్య కమిటీ అని దానికి పేరు పెట్టి సూపర్వైజర్లను చీలిక తెచ్చి సారథ్య కమిటీ అని దాన్ని ఇలా మా పోరాటాలను చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏదేమైనా మా న్యాయమైన డిమాండ్లు ఇక్కడ విజిలెన్స్ డైరెక్టర్ ద్వారా అలాగే ఆర్ఐఎం ద్వారా ఈడీ ద్వారా చెప్తా ఉన్నారు. ఇవాళ ఆర్టీసీ విలీనం చేస్తాం. విలీనం చేసేదైతే దేవుడు అరుగు చచ్చిపోతాం. ఇవాళ కూడా మేము వస్తుంటే ఒక కబురు వచ్చింది నాకు. ఎందుకు? ఆదిలాబాద్లో ఒక అతను చనిపోయాడు, నిన్న కరీంనగర్లో వాళ్ళు చనిపోయారు. కాబట్టి దయచేసి మేము మా న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి. ఆర్టీసీ కార్మికులకు మొత్తం దశల వారీగా ఏం తాకట్టు పెడతాం మాకు సంబంధాలు, మాకు రావాల్సిన డబ్బులు రేపు ఈ నెల మాసంలో పూర్తి చేయాలని, దానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని 1000 కోట్లు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఇచ్చారు? పేపర్ మీద ఎక్కడ లేదు. కాబట్టి మాకు డబ్బులు కావాలి. మా డిమాండ్ మా డబ్బులు మాకు రావాలి అని